చెంపై సోరెన్ బీజేపీలో చేరిక ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ నెల 30వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో సోరెన్ కాషాయ కండువా కప్పుకుంటారని పేర్కొన్నారు. జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ తిరిగి బాధ్యతలు స్వీకరించాక చెంపైకి జేఎంఎం పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది. దీంతో సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ఇటీవలే ప్రకటించిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చెంపై సోరెన్ అనూహ్యంగా తన నిర్ణయం మార్చుకొని ఈ క్రమంలో బీజేపీలో చేరబోతుండడం ఆసక్తిగా మారింది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం తర్వాత బీజేపీలో చేరాలని జార్ఖండ్ మాజీ సీఎం సోరెన్ నిర్ణయించుకున్నారని అస్సోం సీఎం తెలిపారు. కాగా గత ఫిబ్రవరిలో ల్యాండ్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ సోరెన్ 6 నెలల పాటు జైలుకు వెళ్లే ముందు తన సీఎం పదవికి రాజీనామా చేసి చెంపై సోరెన్కు ఆ బాధ్యతని అప్పగించారు. కాగా 6 నెలల జైలు శిక్ష అనుభవించిన తర్వాత జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ సీఎం పగ్గాలు చేపట్టడంతో తీవ్ర మనోవేదనకు గురైన చెంపై సోరెన్ అప్పటి నుంచి జేఎంఎం పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా అమిత్ షాతో భేటీ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.